తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. నా పేరు శ్రియ. న్యూస్ ట్వైలైట్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నం. సత్యసాయి జిల్లాలో దొంగ నోట్ల మారకం, గుర్తు తెలియని వ్యక్తి పరార్. మచిలీపట్నంలో ఏసీబీ రైడ్స్. గ్రీన్ కో ఎనర్జీ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన రాజా సింగ్. రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవద్దని వార్నింగ్. తెలంగాణలో బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీస్పై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. అంతకుముందు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. ఎంపీ ప్రియాంక గాంధీ, ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ దాడికి నిరసనగా బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. ఏసీబీ కేసుపై కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు లేకుండా ఎత్తివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ పక్కా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని అన్నారు. అబద్ధాలు తనను దెబ్బతీయలేవన్నారు. కుట్రలతో తన నోరు మూయించలేరని, ఇవాల్టి అడ్డంకులే రేపటి విజయానికి సోపాలను అన్నారు. న్యాయం కోసం పోరాటం సాగిస్తామని, త్వరలోనే ప్రపంచానికి వాస్తవాలు తెలుస్తాయని ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. జైలుకు వెళ్లడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇలాంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు కాంగ్రెస్ నాయకత్వం యొక్క నిరాశను ఎత్తి చూపుతాయని తెలిపారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వ్యూహాలకు బీజేపీ బెదరదని చెప్పారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటే బీజేపీ కూడా ధీటుగా సమాధానం చెబుతుందన్నారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. रेवंत भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ. मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही है? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में? पूछना चाहता हूं. आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब ध्वंस हो चुका है. होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारी पास है ना, तो क्या कर रहे लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को. मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा, तुरंत माफी मांगे. भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफी मांगे.
हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं। भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ। मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में? पूछना चाहता हूं। आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब, ध्वंस हो चुका है। होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारी पास है ना, तो क्या कर रहे लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को। मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा, तुरंत माफी मांगे। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफी मांगे। हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं। भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ। मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी। అనంతపురం జిల్లా షింగనమలలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వయంగా వచ్చి కలెక్టర్కు అర్జీ సమర్పించారు. తన సొంత గ్రామ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మీకోసం కార్యక్రమానికి షింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మడకశిర ఎమ్మెల్యే ఓ సామాన్యుడిలా తన సొంత గ్రామంలోని సమస్యలు వివరించారు. తమ స్వగ్రామం అలంకరాయునిపేటలో సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయని తెలిపారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని బండారు శ్రావణిని ఎంఎస్ రాజు కోరారు. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించి స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, నియోజకవర్గ అధికారులు సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ అనే వేదికని అన్ని నియోజకవర్గాల రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా సింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రావణి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నా సొంత నియోజకవర్గం, సొంత మండలం, నా సొంత గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు, నా గ్రామానికి కావాల్సినటువంటి కనీస అవసరాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, స్థానిక శాసనసభ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రావణి గారు ఇమ్మీడియట్లీ ఇవన్నీ చేసే విధంగా మాట ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజు, తాగునీటి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారపల్లిలో ఒక వ్యక్తి మానసిక ప్రవర్తన చెంది తన కబ్జాలో ఉన్న 3 ఎకరాల అసైన్డ్ భూమిని జిల్లా కలెక్టర్ ఎస్పీల ద్వారా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కుమారస్వామి అనే వ్యక్తి గతంలో ఈ భూమి తనకు పట్టా చేయడానికి ఓ అధికారి 2.5 లక్షలు డిమాండ్ చేశారని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటి వరకు 250 ఎకరాలు అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నిన్న కూడా ఇది రెవెన్యూ వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తే అది కూడా 20 గుంటాలు వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు. దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అది కూడా రిమాండ్ ఇన్ ప్రాసెస్ ఉంది. రిమాండ్ పంపిస్తున్నాము. ఒక తంగలపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు, పేరు నాకు గుర్తు రావట్లేదు, ప్యాక్స్ చైర్మన్ ఉన్నారు, కోడూరి భాస్కర్. సో అతని పైన కూడా కేసు నమోదు. అతనికి కూడా ఇప్పుడు అరెస్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఎన్ని గుంటాస్? అది 20 గుంటాస్. సారంపల్లి చేసి ఒక ఊరు ఉంది, అక్కడ 464 చేసి ఒక సర్వే నెంబర్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. పొలం 3 ఎకర్ల కబ్జాలు ఉన్నారు. ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు. నా తర్వాత దాన్ని వచ్చి చేసుకుంటాను. ఇలాంటి ఇంకా ఉన్నారు సార్. ఆ సరైన నెంబర్ చాలా మంది ఉన్నారు సార్. దాదాపుగా సిరిసిల్ల మీద. గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్పై 3rd డిగ్రీ ప్రయోగించి అతనిపై కేసులు పెట్టడం అమానుషమని, ఇందులో పొన్నూరు సీఐ పాత్ర కూడా ఉందని న్యాయవాది రాయల్ చెప్పారు. లాయర్ ప్రకాష్ ఎక్కడున్నాడని అడిగితే కనీసం జరిగిన విషయం చెప్పకుండా దాచారని, బేతాల ప్రకాష్పై పెట్టిన కేసులు వెంటనే తీసివేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి పొన్నూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. అరికట్టాలంటే మరో నేరం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అటువంటి పోలీసు వైఖరిని తప్పనిసరిగా ఖండించాలి.
లా అండ్ ఆర్డర్ నిలబడాలంటే రూల్ ఆఫ్ లా అప్లై కావాలి, అందరికీ హేతుబద్ధమైనటువంటి పాలన జరగాలని, ప్రజల హక్కుల్ని అలాగే న్యాయవాదుల హక్కులను కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద అలాగే ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి అది నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అరికట్టాలంటే మరో నేరం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అటువంటి పోలీస్ వైఖరిని తప్పనిసరిగా ఖండించాలి. లా అండ్ ఆర్డర్ నిలబడాలంటే రూల్ ఆఫ్ లా అప్లై కావాలి, అందరికీ హేతుబద్ధమైనటువంటి పాలన జరగాలని, ప్రజల హక్కుల్ని అలాగే న్యాయవాదుల హక్కులను కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద అలాగే ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి అది నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిజామాబాద్ రైతు సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేసింది. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించారన్నారు. 10 ఏళ్లుగా మాటల గారడీతో ప్రజల్ని మోసం చేశారని, కేటీఆర్, కేసీఆర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. పడావు భూములకు రైతు భరోసా అవసరమా? సంక్రాంతికి పేదలకు రేషన్ కార్డులు, సాగు భూములకు రైతు భరోసా అందిస్తామన్నారు. కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు మెరుగుపరుస్తామన్నారు. బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాత అది ఏదైతే మేము బంగారు తెలంగాణ, ఎస్సీలకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్, ఇంటింటికి ఉద్యోగాలు, ఇటువంటి అన్ని చెప్పి ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వకుండా, ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వకుండా, ఏది లేక ఉన్న ఫ్యాక్టరీలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డ్ గొర్రెల సంతలో నగేష్ అనే రైతుకు దొంగ నోట్లు ఇచ్చి అతని వద్ద నుంచి గొర్రెలు కొనుగోలు చేసి నిందితుడు పరారయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి 32,500 రూపాయల నోట్లు, దొంగ నోట్లు ఇచ్చి గొర్రెలు కొనుగోలు చేసి పరారయ్యాడు. మార్కెట్ యార్డ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్లున్నాడు నా మనిషి? 25 ఏళ్ళు ఉంటాయి. నువ్వెంత చెప్పింటివి? నువ్వెంత చెప్తావు? ఫస్ట్ 35 చెప్పింది. రెండు గొర్రెలకు. వాడు ఎంత కడిగా? వాడు 30 కడిగా, 31 కడిగా, 32కి ఇచ్చేస్తివా? 32 నీకు టోటల్ ఎంత ఇచ్చినా లెక్క? ఇది నీ దగ్గర ఉందా? ఇది చూపించా. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో వాడవాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో అయ్యప్ప గుడి నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు 2,52,00,000 నిధులతో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెంచల తదితరులు పాల్గొన్నారు. చేతగాంది నా వల్ల కాదని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ మోసం చేసేదానికి, ఎలక్షన్లు వస్తున్నాయని ఓట్లు ఎంచుకునేదానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను దూరంగా జరిగిన తర్వాత ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల డ్రామాల పేరుతో టెంకాయలు గుట్టి ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన పరిస్థితి. ఈనాడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు, అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. మరో పక్క అభివృద్ధి కార్యక్రమాల జాతర రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. మరో పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కోట్ల పెట్టుబడులు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. అదేవిధంగా అమరావతి ఒక అద్భుతమైన రాజధాని వేగవంతంగా పరుగులు పెడుతూ ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరం వేగవంతంగా అడుగులు పడుతూ ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు, పారిశ్రామికం, రైతులు
అన్ని రకాల ఆలోచన చేస్తేనే అది ముఖ్యమంత్రి గారి ఒక అనుభవం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవే ముఖ్యమని వ్యాఖ్యానించారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. తన హయాంలో నెల్లూరులో అభివృద్ధి కోసం తనకున్న చర్యలకు వివరించారు. పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. ఆత్మకూరులో 100 పడకల ఆసుపత్రి, 2 రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాలో 2 మున్సిపాలిటీల స్థాపనలు చేసినట్లు ఆయన చెప్పారు. పదవులు పొందటం, కోల్పోవటం నుదుటి రాతే తప్ప తన చేతుల్లో ఏం లేదని అభిప్రాయపడ్డారు. పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని ఆయన అన్నారు. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వబోతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసుంటే మన నుదుట రాసుంటే దానంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారున్న అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్లు వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్లు వేయగలుగుతారు. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్ గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంతుందో. మెదక్ జిల్లా రామాయంపేటలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో బైపాస్ రోడ్డు ఇవ్వడం వ్యతిరేకిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిన్న మండలంగా ఏర్పాటు కావడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాపారస్తులు తెలిపారు. ముందున్న బైపాస్ రోడ్డుతోనే వెనుకబడిపోవడంతో పాటు జీవనోపాధి కరువు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ నూతనంగా బైపాస్లో నిర్మిస్తే రామాయంపేట అభివృద్ధి పూర్తిగా కుంటపడుతుందని ఆందోళన చేశారు. మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినాం, ఇక్కడ నుంచి పోవద్దు అని చెప్పేసి. బైపాస్ కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే ఊర్లో నుంచి ఒక 100 కిలోమీటర్ దూరం నుంచి బైపాస్ వాళ్ళు ఉంటుంది, కానీ 200 మీటర్లు తీస్తున్నారు. అదొకటి. రెండవది ఏంటంటే బైపాస్ లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు. ఒక గజం భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు. అటు ఖర్చు 30%, 35% ప్రభుత్వ భూమి ఉండాలి ప్రతి బైపాస్ లో, కానీ ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు. అన్ని వక్రీకరించబడ్డే తప్పితే కరెక్ట్ లేదు. ఇంకొకటి, ఇంతవరకు అప్రూవ్డ్ మ్యాప్ ఎవరికి ఇవ్వలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్స్ కార్యాలయంలో అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఏసీబీ అధికారుల బృందం ఈ సోదాలు జరిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో రైలు ప్రమాదం తప్పింది. శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన నుడికి నుంచి పొందుగూకు వెళ్లే దారి మధ్యలో జరిగింది. ఈ క్రమంలో రైలు గేటు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. తెలంగాణలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ లోడింగ్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నీటి సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే ఎరపనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత నెల 17న నీటి సంఘాల ఎన్నికలు జరిగినట్లు ఆకుజపల్లి మేజర్ డీసీ 5 చైర్మన్ గండికోట వెంకటేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నీటి సంఘాలు ఊసేలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మొదటిగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. రైతులకు ఎక్కడ నీటి ఇబ్బందులు లేకుండా కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం 2019లో ఈ కాలువ రిపేర్ అనేది కూడా ఎక్కడా కూడా కనీసం నాసు తీసిన దాఖలు లేకపోతే మరి ఇప్పుడు మన ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు అదంతా చూసి రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది, వెంటనే దీన్ని బాగు చేయాలని చెప్పి మరి వెంటనే సొంత నిధులతోని కూడా ఈ కాలువ రిపేర్ చేయడం రైతులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక భాగస్వాములు చేసి రైతుల్ని మరి చివరి భూములు కూడా నీళ్లు వచ్చేదానికి మనందరం కూడా మరి చేయటం ఇదంతా మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా కలిసి చివరి భూములు వాటికి కూడా నీళ్లు పారే విధంగా మనందరం కూడా ఏమేమి ఉన్నాయి, పనులు ఉంటాయి మన కాలువల మీద అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ కాలం మీద ఏముంది అనేది మనందరూ కూడా ఒక అవగాహనకు వచ్చి దాని మీద ఉన్న ఈ చెట్లు కంప ఇదంతా పెరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు సీఐ కె జగదీష్ పై ఫిర్యాదు రావడంతో సీఐని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 2 అక్టోబర్ 2024న దంతలపల్లి పోలీస్ స్టేషన్లో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టుకున్నారు. బియ్యం వ్యాపారిని సీఐ 5 లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో 2 లక్షలు ఇచ్చారు. మిగతా 2 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టడంతో సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించారు. 2 లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు సీఐని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. లంచం తీసుకున్నది నిజమేనని తేలడంతో సీఐ కె జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. పీడీఎస్ రైస్ తరలిస్తుంటే పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఖమ్మం చెందినటువంటి 5గురు, తర్వాత ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తికి మొత్తం 6గురు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆసిఫాబాద్ సంబంధించిన వ్యక్తి సిఐ గారు పిలిపించి తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వమని డబ్బులు డిమాండ్ చేసిండు. ఆ 5 లక్షల్లో 3వ తారీఖు నాడు 2 లక్షలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బుల గురించి వేధిస్తే వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.